మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2020 సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకు ఎలా ఉందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతు గురువు శని. రాహుకేతులు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో ఉన్నారు. రాశాధిపతి గురువు 7వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు, రాశిని చూస్తాడు. అదేవిధంగా 4వ ఇంట్లో శని ఉన్నాడు, 5వ ఇంట్లో కుజుడు ప్రవేశిస్తున్నాడు. రవి బుధులు 6వ ఇంట్లో ఉన్నారు. ఇలా ఉంది వీళ్ళకు పరిస్థితి. శని 4వ ఇంట్లో ఉంటూ అర్ధాష్టమ శనిగా ఉంటూ రాశిని 10వ దృష్టితో చూస్తున్నాడు. ఆయనకి విశేషమైన దృష్టి 10వ దృష్టితో రాశిని చూస్తున్నాడు. 3వ దృష్టితో రవి బుధులను చూస్తున్నాడు. 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది శని దృష్టిలో. అంటే రాశిని 6వ స్థానాన్ని 10వ స్థానం చూస్తున్నాడు. అంటే తను 4వ స్థానంలో ఉన్నాడు. 1, 4, 6, 10 స్థానాలు శని చేత ప్రభావితం కాబడుతున్నాయి. కాబట్టి కర్మస్థానాన్ని కర్మకారకుడు చూస్తున్నాడు. అదేవిధంగా సర్వీస్ అంటే ఉద్యోగము, చేసే పని, ఏదైనా ఉద్యోగము, మనం చేసే సర్వీసు, అంటే ఈ రెండు వృత్తి స్థానాలే. ఈ రెండు వృత్తి స్థానాలు 6, 10 ఇప్పుడు వృత్తి స్థానాలు. ఈ రెండింటిని శని చూస్తున్నాడు. అదేవిధంగా కుజుడు 4వ చూపుతో అష్టమ స్థానం చూస్తున్నాడు. 8వ చూపుతో 12వ స్థానాన్ని చూస్తున్నాడు. 7వ చూపుతో 11వ స్థానం చూస్తున్నాడు. అంటే కుజుడు ఈ రాశికి శుభగ్రహమే. పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. కాబట్టి గురువు రాశిని చూడడం మంచిది, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా కుజుడు 5వ ఇంట్లో ఉండడం మంచిది, కోణస్థానంలో, లక్ష్మీ స్థానంలో. 3వ ఇంట్లో రాహువు మంచిది. అదేవిధంగా మీకు ఇక్కడ శుభగ్రహాలు తీసుకుంటే రాహువు, కుజుడు, గురువు బాగున్నారు. కుజ, రాహు, గురువులు బాగున్నారు. ఎందుకంటే కుజుడు 5వ ఇంట్లో ఉంటూ శుభ దృష్టితో 12, 11 స్థానాలు చూస్తున్నాడు. అంటే కుజుడు అంటే ఎఫర్ట్. ఎప్పుడు కూడా ఎఫర్ట్ అంటే కుజుడు శని అంటే బాధ. ఈ శనేశ్వరుడు రాశిని చూడడం, 10వ స్థానాన్ని చూడడం, 6వ స్థానాన్ని చూడడం వల్ల మీరు పెట్టేటువంటి, ఇప్పుడు కుజుడు మేషంలో రానంత వరకు మీకు చాలా శ్రమగా ఉంది. గురువు రాశిని చూడడం, కుజుడు 5లో ఉండడం మీకు శుభం అని చెప్పచ్చు ఫైనల్గా తీసుకుంటే. గురువు శని ఇద్దరు చూస్తారు. గురుశనులు ఇద్దరు కలిసి రాశిని చూడడం వల్ల మీరు గోసేవ అధికంగా చేయాలి. గురుశనులు కలవకూడదు, కలిసి ఒక స్థానాన్ని చూడకూడదు. మన చతుర్థంలో శని ఉన్నాడు కాబట్టి, చతుర్థ స్థానం అంటే వస్త్రం సూచిస్తుంది. నల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం మంచిది. అర్ధాష్టమ శని కాబట్టి మీరు నల్లని వస్త్రంలో ఏదైనా నువ్వులు పెట్టి దానంగా ఇవ్వడం మంచిది. ఏదైనా మీనరాశి ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు, అంటే ఏదైనా ఒక జలప్రవాహం దగ్గర ఉన్నటువంటి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, తిరుచెందూరు కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఒక నదీ ప్రవాహం తీరంలో ఉన్నటువంటి ఆలయంలో శనివారం రోజు నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పెట్టి దానంగా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇనుమును కూడా దానంగా ఇవ్వచ్చు. అదేవిధంగా కర్మస్థానాన్ని కర్మకారకుడు చూస్తాడు కాబట్టి కర్మకారాలు చేసే వాళ్ళకి సహాయం చేయొచ్చు. కర్మకారాలు ఎవరు చేస్తారు? దోబీసు, బార్బర్సు, శ్మశానంలో చేసేటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు, కార్మికులు. ఆ శవాన్ని కాల్చడం, పూడ్చడం, వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళను ఆదరించాలి. వాళ్ళు ఎన్నో యుగాలుగా సమాజ సేవ చేస్తున్న వాళ్ళు. కర్మకారాలు చేస్తారు కదా, మనం చేయలేము. వాళ్ళకి చేయడం వల్ల ఆ దోషం కట్ అవుతుంది. గురువు రాశిని చూసడము మీకు ఇప్పుడు చెప్పాలంటే శ్రీరామ రక్ష. ధనుసు రాశి అంటేనే వీళ్ళు మోటివేట్ చేయాలి. వీళ్ళని ఎప్పుడు మోటివేట్ చేస్తే వీళ్ళు చేయని పని అంటూ లేదు, ఏమైనా చేస్తారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈ శని ప్రభావం వల్ల శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాన్నే తీసుకుంటూ ఉంటారు. రాశిని శని చూడకూడదు. శని చూపు మంచిది కాదు. ఎవరైనా అంటూ ఉంటారు, ఏదన్నా అంటే శని పట్టుకున్నావు, శని వచ్చినట్టు అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటారంటే, శనేశ్వరుడు అంటే అందరికీ గౌరవమే, కాదనలేదు.
అంటే బాధకు కారకుడు అవుతాడు కాబట్టి, బాధపడడానికి కారకుడు అవుతాడు కాబట్టి ఆయన యొక్క డ్యూటీ అది. నో పెయిన్ నో గెయిన్. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే మనకు జీవితం లేదు, అదే గెయిన్. శనేశ్వరుడే పెయిన్, ఆయన ఇచ్చే పెయినే మనకు జీవితం అనేటువంటి గెయిన్. కాబట్టి ఆయన ఇప్పుడు ఈయన పెయిన్ ఇస్తా ఉంటే గురువు గెయిన్ ఇస్తున్నాడు. కాబట్టి అర్ధాష్టమ శని పైన ప్రస్తుతానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు రాశినే చూడడం వల్ల ఈ రాశికి వాళ్ళకు శ్రమతో కూడుకున్న ఫలితం ఉంటుంది. కొంచెం నేను చెప్తున్నది మీకు కొంచెం టఫ్గా ఉంది సబ్జెక్టు, కానీ మాత్రం మీకు పక్కగా మీకు మ్యాప్ వేసి మరి చెప్తున్నా. 3వ ఇంట్లో రాహు సూపర్, షార్ట్ కట్ మెథడ్స్ బాగుంటాయి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మంచిది. 9వ ఇంట్లో కేతువు. 9వ ఇంట్లో కేతు ఉంటే తీర్థయాత్రలు లాంటివి చేయాలి. మీ తల్లిదండ్రులు చేసిన ఆశ్చర్యం లేదు, వాళ్ళు చేస్తారు. పితృస్థానం కాబట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి 10వ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కర్మకార్యాలు జరుగుతాయి. ఇలా జరగకపోయినా కానీ మీరు ఏదో ఒకటి ముందుగానే పరిహారం చేయండి, మంచిది. అంటే కర్మకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేయండి మీ వల్ల అయినంత, అంతే. ₹1,00,000 ఏమని చెప్పడం లేదు. కాబట్టి కర్మకార్యాలు చేసేవాళ్ళంటే మన బార్బర్స్ ఉంటారు కదా, మన నాయి బ్రాహ్మణ సోదరులు, వాళ్ళకి మీరు ఏదన్నా చేయొచ్చు, చాలా మంచిది. వాళ్ళు మంగళ వాయిద్యం, వాళ్ళు వాయించే వాయిద్యాన్ని మాత్రం మంగళ వాయిద్యం అంటారు. దేవతలకు ఆ వాయిద్యాలు అంటే ఇష్టం. ఏ శుభకార్యానికైనా అది పెడితేనే ఆ కార్యం అద్భుతంగా వినసొంపుగా ఉంటుంది. ఏదైనా వేరే శబ్దాలు చేస్తే మనం తట్టుకోలేము, ఆపేంటారు బాగుంటాం. మంగళ వాయిద్యం కొడతా ఉంటే మన బ్రెయిన్ మొత్తం ఆర్డర్లోకి వచ్చేస్తుంది. అందుకే దానికి మంగళకరమైనటువంటి పేరు పెట్టారు. వాళ్ళకి సహాయం చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా మనం అభినందించవచ్చు. మనం టీ తీస్తే కూడా మనం సేవ చేసినట్టే. కాబట్టి ఇవి చేసుకోవాల్సింది. రవి బుధులు 6వ ఇంట్లో ఉన్నారు. 6వ ఇంట్లో 9వ ఇంట్లో 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా లోన్లు అప్పులు ప్రయత్నిస్తే దొరుకుతాయి. అధిక వడ్డీలకు తీసుకోవద్దండి. మీకు అప్పు తక్కువ వడ్డీకి ఇచ్చినా మిమ్మల్ని పీడించే వాళ్ళకైతే తీసుకోవద్దండి. కొంతమంది ఉంటారు తీసుకుంటే తీరదు, అటలు పరిశీలించుకోండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ తిరిగి ఇవ్వలేం, మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాడు. కాబట్టి పుండి మీద కారం చల్లినట్టు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీరదు. మనం వాళ్ళని గుర్తించుకొని తీసుకోవాలి. అప్పు దొరికింది కదా చేయడము చేసేయకూడదు. మనకు 3వ కంటికి తెలియకుండా మనకి ఇచ్చి, 3వ కంటికి ఇచ్చే ఈ కుడి చేతితో చేసిన ఎడం చేతితో తెలియకుండా ఇచ్చి తీసుకునే వాళ్ళతో మనకు బెటరు. కాబట్టి అప్పు ద్వారా మీకు భాగ్యం వస్తుందనే దానికి ఈ మాసం బలం ఉంది. తీర్థయాత్రలు చేసేదానికి బలం ఉంది. సోదర సోదరులకు బాగుంది. రాశాధిపతి రాశిని చూస్తాడు, అది బాగుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు మోటివేట్ చేసుకోవాల్సిందే. ధనుసు రాశి వాళ్ళు, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదని అర్థం. అర్జునుడికి ద్రోణాచార్యుడు లేకపోతే ఆ ధనస్సు యొక్క స్థితిని అతను తెలుసుకోలేడు. మోటివేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు సాధించలేదు లేదు. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఎప్పుడు మోటివేట్ చేసి మన వల్ల కాంది లేదని డిసైడ్ అవ్వండి. మీకు మించిన వాళ్ళు లేరు. ఈ మాసం మీకు చక్కటి గ్రహస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మీకైతే మాత్రం మరింత సుఫలితాలు పొందాలని ఎటువంటి సందేహం లేదు. ప్రతి మాసం ఈ విధంగానే మీరు ఈ మాస ఫలితాలు చూడండి. ఈ మాస ఫలితాలు అనేవి తాత్కాలికం. మీకు నేను కొంత నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను, అదే మీకు జీవితాంతం శాశ్వతం. శుభం.